కార్తీక మాసానికి కదులంతా ఉందునా మాఘ మాసానికి నా మహిమ చూపిస్తా అన్నట్టు ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో నిగ్గిన చెయ్యి, పార్లమెంటు ఎలక్షన్లలో నీ దండం పెట్టి కాంగ్రెస్ పలుకుబడి చూస్తావా అని ఓ దిక్కు రేవంత్ అయ్యే సవాలేస్తుంటే, ఓహో మా కారు ఏం జంగు పట్టది, మా కారు ఏం షెడ్లో ఉండదు, ఇప్పుడు ఈసారి చూడు మా కారు ఎట్లా ఉరుకులో పెడుతుందో అని ఓ పక్క మరి కేటీరాములు ముత్తుకోవచ్చు. ఇక ఇద్దరి మధ్యన కళ్యాణరాజు వనసింగ భేదం లేక యుద్ధం అవుతుందిలా. కాలం కర్మం కలిసి వస్తే కమల బాంధవునికైనా కష్టాలు తప్పవు అన్నట్టు ఇప్పుడు తీరా పార్లమెంటు పండుగలో సీఎం రేవంత్కు గండాలు తప్పేటట్లు లేవుల్లా. ఎందుకంటే ఇక చూడు ఏపిట ఉందో కథ, మరి కేటీరాములైనా కూడా బాగానే ఆడుచుకుంటుండ్రు. చూడు ఇలా యుద్ధము. వచ్చిన ప్రభుత్వంలో 100 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసి మీ చేత శబాష్ అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇంటి దగ్గర ఇచ్చే విధానం, ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మా పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ప్రతి ఇంటికి ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్నాం. ఇదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళు దవాఖానకు పోతే బిల్లు చూసి ఆ బిల్లు దెబ్బకే చచ్చిపోయే పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ ఉచితంగా పేదవాళ్లకు వైద్యాన్ని అందిస్తున్నాం. ముసలోళ్ళు అయితే నెలకు 4,000 అన్నారు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తామన్నారు, నెలకు 4,000 అన్నారు. ఇంకా చాలా చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ కాంగ్రెస్ మంద ఒక్కటన్నా అమలు జరిగిందా దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎంత సిగ్గులేనితనం అంటే, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారంటే, ఇక్కడికి ఇప్పుడు వస్తా ఉంటే మెట్రో పిల్లర్ల మీద చూసిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా అమలైనయా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? రాకపోతే గట్టిగా చెప్పండి, వస్తే వస్తున్నాయని చెప్పండి. 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? నెలకు 2,500 మహిళలకు వస్తున్నాయా? పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తున్నదా? 500 రూపాయల కిట్టాలకు బోనస్ ఇస్తున్నాడా? ఏ ఒక్కటి అమలు చేయకుండా సిగ్గు లేకుండా ఉన్న వాటినే చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య లేదు, కానీ ఇవాళ హైదరాబాద్ లో కరెంటు సమస్య మళ్ళీ వస్తున్న మాట వాస్తవమా కాదా? మా ఇంట్లో కూడా పొద్దు నుంచి 3 సార్లు కరెంటు పోయింది. నేనెవడికి చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పుకుందామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం స్పందించే గుణం కూడా లేదు. రోజుకి 4-5 సార్లు కరెంటు పోతున్నది. ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే కూడా గోస అవుతున్నది. అదే విధంగా హైదరాబాద్ లో ఇదివరకు మంచినీళ్ళకు అవస్థ లేదు, ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. ఇక కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోగలం అనులా. మరి ఇందులో ఎవరు నోరు జారినట్టు మాట్లాడుతున్నారు, ఎవరు నాలుక మళ్ళేసి మాట్లాడుతున్నారు అనేది సబ్బండ వర్గ జనాలు గంపంతా కండు పెట్టుకొని చూస్తున్నారు అడనుల్లా. చూడాలి మరి రేపు పార్లమెంటు పండుగలో జనాలు ఎవరికి తీర్పిస్తారో ఏం కథో ఎదురు చూద్దాముల్లా.